అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. ఇప్పుడు ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే ఆపరేషన్ సింధూర్. ఇది ఒక ప్రతిష్టాత్మకంగా తెగించి భారత ప్రభుత్వం తీసుకున్న ఒక చారిత్రాత్మక నిర్ణయం. దీన్ని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు రాజకీయంగా, పార్టీల కోణంలో, మతాల కోణంలో. దీన్ని కూడా విమర్శిస్తున్నారు అన్నప్పుడు ఈ అమ్మ ఇంతకన్నా దరిద్రం ఇంకోటి లేదనిపించిందండి నాకు. ఎందుకంటే పక్కన ఉన్న పాకిస్తాన్ అది గుంటనక్క దేశం. ఒకవేళ ఆ దేశంలో ప్రజలు కొంతమంది మంచోళ్ళు అమాయకులు ఉంటే ఉండొచ్చు, కానీ ఆ దేశాన్ని పరిపాలించే నాయకులు, దానికి ఉన్న ఆర్మీ కమాండర్లు అందరూ కూడా గుంటనక్కలాళ్ళు. ఏదైనా దమ్ముంటే డైరెక్ట్గా యుద్ధానికి వచ్చే పరిస్థితి లేదు వాళ్ళకి. టెర్రరిస్టులను తయారు చేసి, ఆ తయారు చేసిన టెర్రరిస్టులని ఇండియాలోకి పంపించి అమాయకులను చంపిస్తారు. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. సింహం పడుకుని ఉంటుంది, ఒక ఎలకెళ్ళి దాని తోకను పడుకుని లాగుతూ ఉంటుంది. ఒకసారి వచ్చుకుంటుంది సింహం, నిద్ర డిస్టర్బ్ అయినా మళ్ళీ పడుకుంటుంది, మళ్ళీ లాగుతుంది, మళ్ళీ ఇరిటేట్ చేస్తుంది. ఒక 4-5 సార్లు 10 సార్లు తర్వాత సింహం పైకి లెగుతుంది కదా. పైకి లెగిసి ఆ చుట్టూలకి ఎక్కడైతే ఉందో దాన్ని చాచిపెట్టి కొడుతున్నప్పుడు అది అక్కడికి పరిగెడుతుంటుంది. దాన్ని వేటాడే క్రమంలో చాలా చిన్న చిన్న జీవాలు చనిపోతాయండి. మరి తప్పదు, అది ఇరిటేట్ చేయకూడదు. ఇరిటేషన్ అంత దరిద్రం అంటే ఈ పాకిస్తాన్కు సంబంధించిన కొంతమంది అమాయకమైన ప్రజలను చంపేస్తారండి. ఇప్పుడు మరీ విచిత్రం, ఆ పాకిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్లో ఉన్న ముస్లింలనే చంపుతారు, కానీ వాళ్ళు ఇండియాలోకి వచ్చి మీరు హిందువులా కాదని అడిగి చంపారు. అంటే వాళ్ళకి ముస్లింల మీద ప్రేమ ఉందా? సొంత దేశంలో సొంత పౌరులనే చంపుకునే మూర్ఖులాళ్ళు. కానీ ఇక్కడికి వచ్చి ఎందుకు హిందూ మతం పేరుతో చంపారు తెలుసా? ఎక్కడ ఉన్న క్రిస్టియన్స్ను ముస్లిమ్స్ను ఈ విషయంలో మతాల వారీగా విభజన తీసుకురావాలి. ఆ కారణంతో కేవలం హిందువులా కాదా అని అడగటం, హిందువులా కాదని కన్ఫర్మ్ చేసుకోవటం, వాళ్ళు చంపడానికి కారణం అదే అండి. వాళ్ళకే ముస్లింల మీద ప్రేమ ఉండదు, వాళ్ళ ద్వేషం అంతా భారతదేశం మీద. ఈ దేశాన్ని ఎలాగైనా మొన్నటిదాకైతే ఆక్రమించాలని ట్రై చేశారు, ఇప్పుడైతే మతాల మధ్యలో విద్వేషాలు క్రియేట్ చేయాలి. ఒక హిందువులు చంపేస్తుంటే అబ్బా వీళ్ళు పాకిస్తాన్ టెర్రరిస్టులు చాలా గొప్పోళ్ళండి, వాళ్ళు హిందువులు చంపేస్తున్నారు కాబట్టి ఇక ముస్లింలు అంతా మీకు సపోర్ట్ చేస్తున్నాం, క్రిస్టియన్స్ అంతా మీకు సపోర్ట్ చేస్తున్నాం అని ఇప్పుడు మనం గొడ్లిప్పుకుని బయట డ్యాన్స్ చేయాలన్నమాట. అది వాళ్ళ టెక్నిక్. అంత పబ్లిక్ వాళ్ళు చంపినప్పుడు ఇక చూసి భారత ప్రభుత్వం కూడా ఎవడు ఏదో టైంలో చిరాకు వస్తుంది కదండి, ఏజ్ పాడదప్పితే అయిపోద్దురా ఇంకా ఎందుకు వచ్చిందా ఒక్కలాగని చెప్పి అటాక్ మొదలు పెడితే ఇప్పుడు ఏంటంటే నీతులు చెప్తారు. యుద్ధం వచ్చినప్పుడు యుద్ధమే చేయాలి, పద్యం పాడకూడదండి. యుద్ధం రాకుండా ఉండాలి. యుద్ధం వస్తే పలానా నష్టం జరుగుతుంది, పలానా ఇది జరుగుతుంది. మరి జరుగుతాయి. ఈ ప్రపంచ చరిత్రలో ఎక్కడ యుద్ధాలు జరగలేదా? వాళ్ళు క్లియర్గా ఇప్పుడు పాకిస్తాన్ అనే దేశం టెర్రరిస్టులకు ఆశ్రయం ఇస్తుందని ప్రపంచం అంతా తెలుసు. అది పైకి దొంగ నాటకాలు ఆడుతూ అబ్బాయి టెర్రరిస్టులు మా వాళ్ళు కాదండి, మా ఊరు పాకిస్తాన్ చుట్టాలండి అని చెప్తారు వాళ్ళు. లేదా ఎవడో మాకు తెలియదండి అంటారు. వాళ్ళ దొంగ ఏదోలనే విషయం ఒసామా బిన్ లాడెన్ చంపినప్పుడు మనకు తెలియలేదా? ఒసామా బిన్ లాడెన్ అమెరికా మీద దాడి చేశాడు, 100 మందిని పట్టున పెట్టుకున్నాడు. అలాంటి హంతకుడు ఎక్కడ దొరికాడు అమెరికా వాళ్ళకి? పాకిస్తాన్లోనే కదా. అంటే పాకిస్తాన్ టెర్రరిస్టులకు ఆశ్రయం ఇస్తుందని అక్కడ ప్రూవ్ అయింది కదా. మరి ఇప్పుడు కొంతమంది పాకిస్తాన్ మీద ప్రేమ చూపిస్తారంటే ఏంటండి? పవన్ కళ్యాణ్ గారు అన్నారట, పాకిస్తాన్ మీద ప్రేమ ఉన్నవాడు ఎవడైనా ఇక్కడ ఉంటే కనుక మీరు పాకిస్తాన్ దొబ్బేండ్రా బాబు అని. దాని గురించి చెప్పి పవన్ కళ్యాణ్ మమ్మల్ని అలా అన్నాడు ఎలాగన్నాడు అని చెప్పి గిలగిల కొట్టుకున్నారు. అందులో తప్పే ఉందండి. ఈ సమయంలో ఇది ఆ బార్డర్లో కొన్ని 100 మంది సైనికులు కోల్పోయాం మనం ఆ పాకిస్తాన్ దరిద్రుల వల్ల, వాళ్ళు తీసే దొంగ దెబ్బల వల్ల. ఈవేళ కూడా మురళీనాయక్ మన తెలుగోడు సైనికుడు చనిపోయాడు. ఓ పక్కన సైనికులు చనిపోతున్నారు, మరో పక్కన మొన్న హిందువుల పేరుతో మన భారతీయుల్ని పొట్టను పెట్టుకున్నారు. మన కళ్ళ ముందుగా జరిగి అయినా కూడా పౌరుషం రావట్లేదంటే ఒకసారి మీరు DNA చెక్ చేయించుకుంటారు బాబు. ఇప్పటికీ ఇంకా పాకిస్తాన్ మీద ఏదో సాఫ్ట్ కార్నర్ చూపించినట్టు, మీరు పాకిస్తాన్ మీద సాఫ్ట్ కార్నర్ చూపిస్తే భారతదేశంలో ముస్లింలు మీకు ఓటేస్తారనుకుంటే మీ అంత ఎర్రిపప్పలు లేరని అర్థం. ఇక్కడ డైరెక్ట్గా ముస్లింలే వచ్చి పాకిస్తాన్ మీద యుద్ధం చేయండి అని మాట్లాడుతున్న పరిస్థితి.
కొంతమంది కొన్ని పార్టీల దోలతో ఏం చేస్తున్నారంటే అండి, మనం పాకిస్తాన్కి టైంలో సపోర్ట్ చేస్తే ఇక్కడ ఉన్న ముస్లింలు మనకు ఓటేస్తారు అనుకున్నారు. కానీ ఇక్కడ ఉన్న ముస్లింలు కూడా మిమ్మల్ని ద్వేషిస్తారు, మిమ్మల్ని చీకొడతారు, మిమ్మల్ని అసహించుకుంటారు. ఈ సమయంలో ఎవడన్నా సరే మన మన పౌరులు చనిపోయినా మన అంటే ఒక సైనికుడు 700 ప్రాణాలకు సమానం తెలుసా మీకు? ఇప్పుడు ఈవేళ మురళీనాయక్ చనిపోయాడు అంటే మురళీనాయక్ ఒకడు చనిపోయినట్టు కాదండి, 700 మంది చనిపోయినట్టు. ఎందుకంటే భారత్ జనాభా 140 కోట్లు అనుకుంటే మనకున్న సైన్యం 20 లక్షల మందిని ఎక్కడో చదివాను నేను. ఒకవేళ అదే కనుక కరెక్ట్ అయితే ఒక్కొక్క సైనికుడు 700 మంది ప్రాణాలను కాపాడుతున్నాడు. ఒక్కొక్క సైనికుడు 700 మంది ప్రాణాలకు సమానం. ఒక్క మురళీనాయక్ 700 మంది ఈ విమర్శించే లపుట్టుగలికి సమానం. ఇప్పుడు ఎవడైతే విమర్శిస్తున్నాడో ఫేస్బుక్ ఖాళీయే కదా, ఫ్రీయే కదా, యూట్యూబ్ ఫ్రీయే కదా, మా పనికి మాలిన శాడిజం అంతా చూపిస్తాం, దీన్ని మళ్ళీ ఏదో ఒక పోరాటం కింద, ఒక సిద్ధాంతం కింద, ఏం దరిద్రం రా బాబు ఇది. పార్టీలు మనం ఎప్పుడూ ఉంటాయి, పార్టీలు ఉంటాయి, నీకు నచ్చకపోతే ఓటేయకు, నచ్చితే ఓటేయి. కానీ పక్క దేశం వచ్చి ఈ దొంగనాగొడుగులు వచ్చి మన వాళ్ళు చంపేస్తుంటే తొక్కి పారైనా అనకుండా ఏదో నీతులు చెప్తారేట్రా, సిరాగేస్తుందిరా బాబు. పేర్లు కూడా ఇచ్చేద్దునండి గట్టిగానే. కాకపోతే ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో కాబట్టి కొన్ని మింగేల్సి వస్తుందండి ఖచ్చితంగా. భారత ప్రభుత్వానికి ఇప్పుడు మనకు నచ్చినా నచ్చకపోయినా మోడీ గారి ప్రధానమంత్రి, ఆయన దేశం తరపున పక్క దేశంతో యుద్ధం చేస్తున్నాడు. చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నప్పుడు మనం దేశానికి కట్టుబడి ఉండాలి, దేశం వైపే మాట్లాడాలి. మన రాజకీయాలు ఏమన్నా ఉంటే, మన సిద్ధాంతాలు ఏమన్నా మన తర్వాత చూసుకుందాం. ఇప్పుడు ఆ పాత దాన్ని దీంట్లో కలపకండి రా బాబు. ఆడెవడో బ్రిటిష్ వాడు వచ్చి కూడా ఇదే చేశాడు మనల్ని. ఈ రాజు దగ్గరికి వచ్చి రాజు దొంగనా కొడుకు నువ్వు చాలా మంచోడు అంటే ఈ రాజు ఈ బ్రిటిష్ వాడు సపోర్ట్ చేశాడు, వీళ్ళిద్దరూ కలిపి వెళ్ళాడు చంపారు. ఆ తర్వాత బ్రిటిష్ వాడు ఊరుకుంటాడా, ఈయన చంపాడు ఒంటరి చేసి. ఇప్పుడు పాకిస్తాన్ టెర్రరిస్ట్ కూడా నిజంగా భారతదేశంలో మతాల మధ్యలో చిచ్చు పెట్టడం ఎంత ఈజీ, మతాల మధ్యలో మతాల వారీగా వీళ్ళని ఎడగొట్టడం ఎంత ఈజీ అని టెర్రరిస్ట్ గారు కూడా తెలియదు. బుర్ర తక్కువ టెర్రరిస్ట్కి, వాళ్ళకి అసలు బుర్ర ఉండదు. అలాంటి వాడు కూడా మన మీద ప్లాన్ స్కెచ్ చేశాడు. ఎందుకంటే అది నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు, అది నమ్మేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అయితే హిందువులు చంపితే ఒక కరెక్టే, హిందువులుగా చంపుతా, భారతీయులు చంపాడు. మత ప్రాతిపదికను చంపటం, యుద్ధం చేయాలంటే నన్ను అడిగితే ఇలా చిన్న చెత్తకి యుద్ధం కాకుండా మొత్తం అంతా ఒకసారి మోహరించి ఈ దెబ్బకు మొత్తం ఖాళీ చేసేయాలండి, ఖాళీ చేసేయాలి. ఎందుకంటే సింహం చాలాసేపు ఓడ్చుకుంటుంది, కానీ తిరిగి కొట్టిందంటే మళ్ళీ లేకదా అవతలది, కొడితే అలా కొట్టాల. నేను ఫుల్ సపోర్ట్ అండి. యుద్ధం జరిగితే నష్టం జరుగుతుంది, కరెక్టే. ఎందుకంటే యుద్ధం అంటే ఒకడి అవయవాలను మరొకటి గాయపరుచుకోవటం. అది ఏ శరీరంలో ఉన్న అవయవాలు అవ్వచ్చు, దేశంలో ఉన్న ప్రాంతాలు అవ్వచ్చు, కరెక్టే. కానీ మరి అది చేయకుండా ఉంటే ఎంతకాలం ఇలాగా? ఇలాడెవడా అంటున్నాడు అసలు ఉగ్రవాదులు దేశంలో ప్రవేశించడానికి కారణం మన చేతకంతానమే కదా. దంగుడు ఎలాగొత్తాడు ఎవరికైనా తెలుస్తుందరా? అమెరికా లాంటి అగ్రరాజ్యం, ఆ అగ్రరాజ్యంలో ట్విన్ టవర్స్ని లేపించాడు ఒసామా బిన్ లాడెన్ అన్నవాడు. అంటే అగ్రరాజ్యం చేతకందా? దొంగోడు ఎప్పుడు చాటుకు వస్తాడు, చాటుకు వచ్చిన దొంగను ఎవడు పట్టుకోలేడు. అలాంటి దొంగలు ఎవరైనా ఉంటే వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలి. మరొక్కసారి మళ్ళీ వాడు ఎలాంటివి చేయాలంటే అమ్మనమ్మో మనం వెళ్ళి 10 మందిని చంపితే వాళ్ళు వచ్చి 100 మందిని చంపుతున్నారని భయాన్ని క్రియేట్ చేయాలి. మంచిదనం కూడా అన్నిసార్లు పనిచేయదండి, ఒక్కొక్కసారి ఖచ్చితంగా. అదే నా భావన. అది ఈ విమర్శించే వాళ్ళని చూసి దాని గురించి మాట్లాడడానికి వచ్చాను. యాక్చువల్గా యుద్ధం గురించి నేను అలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పే అంత గొప్ప ఉండి కాదు. నేను చెప్తే నా భాష వాళ్ళకి అర్థం కాదు. ఫైట్ చేసేవాడు ఎలాగ ఫైట్ చేస్తున్నాడు అక్కడ ప్రాణాలు దిగిచ్చి. కేవలం మనం మోరల్ సపోర్ట్ ఇస్తే చాలు. ఇది నా దేశం, నా దేశానికి శత్రువుతో గొడవ వచ్చింది, గొడవ వచ్చినప్పుడు నేను నా దేశం పక్షాన్ని నిలబడాలి. అది మినిమం రా బాబు. ఇప్పుడు రాజకీయాల్లో ఇప్పుడు ఆ మ్యాటర్ ఈ మ్యాటర్ ఇప్పుడు తీసుకొచ్చే పరిస్థితి కాదు, ఎవడో గొప్పలాడు చెప్పుకునే పరిస్థితి కాదు ఇది. ఇజ్రాయేల్ని ఎవరైనా చంపాలంటే వణుకుపోతారండి. ఎందుకంటే ఒక్క ఇజ్రాయేల్ పౌరుడిని చంపినా సరే ఆ దేశం యుద్ధానికి వెళ్ళిపోద్ది. యుద్ధానికి వెళ్ళిపోయి చంపినాడు ఎవరైనా చంపేదాకా కొనుక్కురాడు. ఒకవేళ డైరెక్ట్గా యుద్ధంలో చంపలేకపోతే వాళ్ళని మొసాద్ అనే వాళ్ళ దగ్గర ఒక గూఢచర సంస్థ ఉంది, అందులో ప్రొఫెషనల్ కిల్లర్స్ ఉంటారండి. ఆడు వెళ్ళిపోయి ఆ దేశంలో
ఎవడైతే చంపాడో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి అక్కడ కొన్ని రోజులు కాపురం ఉండి ఆ టీ కొట్టో లేకపోతే బజ్జీలు కొట్టో ఏదో పెట్టుకుని బతికి మొత్తానికి వాళ్ళని చంపితేనే కానీ నిద్రపోరాళ్ళు. అందుకే ఆ దేశం జోలికి ఎవడే వెళ్ళడం. మనం ఏం చేస్తామంటే మనకి జనాభా ఎక్కువ, సరే ప్రతి చిన్నదానికి ఈ యుద్ధాలు ఏం చేస్తాం లేరా బాబు, సరే ఏడ్చారు వాళ్ళు ఏడ్చినప్పుడు వాళ్ళు పట్టుకుంటే వృద్ధి ఎత్తే అయిపోద్ది, లేకపోతే దొరికినప్పుడు కాల్చి పారేయండి అన్నట్టు దగ్గరే ఉన్నారు మన వాళ్ళు. అలా ఉండటం కూడా లోకు అవుతున్నాం అండి. అయితే పాకిస్తాన్ దగ్గర ఇంకో దరిద్రమైన మెంటాలిటీ ఒకటి ఉంది. ఆ పాకిస్తాన్లో ఉన్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రజలు వాళ్ళే చంపుకుంటారు, వాళ్ళ చిన్నపిల్లలు చదువుకునే స్కూల్లో వాళ్ళే బాంబు పెట్టుకుంటారు. అలాంటి శాడిస్టులు వాళ్ళు. ఇప్పుడు పాకిస్తాన్లో జనం చచ్చిపోతున్నారంటే వాళ్ళు అంత బాధపడతారని ఇది నేను అనుకోవట్లేదు. అలాంటి శాడిస్టుల్ని ఆ పాకిస్తాన్ ప్రజలు కూడా దూరం పెట్టాలి, వాళ్ళే వాళ్ళకి బుద్ధి చెప్పాలి. అప్పుడే బాగుంటుందండి. ఎందుకంటే మనం ఏమో పక్కన అభివృద్ధి, ప్రజలు, స్థూల జాతీయోత్పత్తి, జీడిపి అనుకుంటూ మనం వెళ్తూ ఉంటాం. పక్కోడికి ఇంకో పని లేదు ఆ పాకిస్తానోడికి. అక్కడ ఏ నాయకుడు వచ్చినా సరే ఎలాగైనా ఇండియాని బదనాం చేయాలి, మనం ఎలాగ అడుక్కు తింటున్నాం వాళ్ళని కూడా అడుక్కునేలా చేయాలి, మనం ఎలాగ ఇది చేస్తున్నాం వాళ్ళు కూడా అదే పరిస్థితిలో ఉండాలని ఆ ఏడుపు కొట్టు మనుషులు ఉన్నారు అక్కడ నాయకులుగా. వాళ్ళు గట్టిగానే చెప్పాలండి సమాధానం. నాకు తెలిసి చెప్తారనుకుంటున్నాను ఈసారి. కానీ ఇక్కడ మన భారతదేశంలో ఉన్న ఎవడన్నా ఉంటే నిజంగా పాకిస్తాన్ మీద అంత ప్రేమ ఉంటే మీరు వెళ్ళిపోండిరా బాబు. మీలాంటి వాళ్ళని ఉన్న దేశానికే కురువు పెట్టి మీలాంటి వాళ్ళని ఆ దేశం వాళ్ళు కూడా చీకొడతారు మిమ్మల్ని. అసలు ఆ బార్డర్లో కూడా రానివారు. ఒరే నువ్వు పుట్టిన దేశం, నువ్వు పెరిగిన దేశం, నువ్వు తింటున్న దేశం, నువ్వు ఆ దేశానికి వెనుపడి పొడిచావు అంటే నీ ఇలాంటి ఎదవా ఆ దేశంలోకి వస్తే మమ్మల్ని ఏం చేస్తారో బాబు అని వాళ్ళు కూడా గెంటేస్తారా బాబు మిమ్మల్ని. వాళ్ళు కూడా చీకొడతారు మిమ్మల్ని. అర్థమైందా? అలాంటి బతుకులు బతకండి. ఇలాంటి పరిస్థితులు అందరూ దేశానికి అండగా నిలబడాలి. సైనికులు మన కోసం ప్రాణాలు వదిలేస్తున్నారు. ఒక్క సైనికుడు ఈక్వల్ టు 700 మంది, 700 ప్రాణాలు ఒక్క ప్రాణానికి. జాగ్రత్తగా ఉండండి బాబు. మనుషుల్లో మాట్లాడండి. మీకు ఒకవేళ సపోర్ట్ చేయడం ఇష్టం లేదు, మీది ఎదవ బుద్ధి, మీరు ఏదైనా బయట మాట్లాడాలంటే దరిద్రం బయటకు వస్తుందనుకో మీ నోట్లోంచి ఆ నోళ్ళు మూసుకుంటారా, ప్లాస్టర్లు వేసుకుంటారు బాబు. లేకపోతే ప్లాస్టర్లు వేసుకుని సైలెంట్గా ఆడండి కొన్ని రోజులు. ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్, జై భారత్, జై జై మహాసన్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్.